మూడో వీడియో. సో ఇక సోషల్ మీడియాని ఎత్తేయటం అనేటటువంటి విషయంలో మరి గవర్నమెంట్ వెనక్కి తగ్గి నిషేధాన్ని ఎత్తేసిన తర్వాత ఎందుకు ఇలాగా అల్లర్లు చేస్తూ ఉన్నారు? ఎందుకు రాజకీయ నాయకుల యొక్క ఇండ్ల మీద దాడి చేశారు? ఎందుకు గవర్నమెంట్ ఆస్తుల మీద దాడి చేశారు, ధ్వంసం చేశారు, నాశనం చేసినారు? వై? ఎందుకని? సోషల్ మీడియా కోసం ప్రజలు అడగడము వారి హక్కు, అది అంతవరకు ఓకే. కానీ ఆ యొక్క సోషల్ మీడియా మీద ఉన్నటువంటి నిషేధాన్ని, లేకపోతే నిషేధించాలి అనేటటువంటి చట్టాన్ని రద్దు చేసిన తర్వాత, అంటే ఆ యొక్క చట్టం కాకుండా వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ప్రజలు ఎందుకని దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నారు? ఇది ప్రధానమైనటువంటి విషయం. ఒకటి, రాజకీయ కారణమా? 2, ఆ దేశంలో ఉన్నటువంటి నాయకుల మధ్య వైరమా? ఏమై ఉంటుంది? సో ఒకవేళ రాజకీయపరమైనటువంటి వైరమే అయితే ఓలీ శర్మ గారిని ఒకవేళ తొలగించాలనేదే ఉంటే, లేదు ఇంకొకరు రావాలి, ఇంకొకరిని పాలించాలి అనేటటువంటి ఉద్దేశంతో, అంటే ఒక దురుద్దేశంతో, ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా దొడ్డిదారిన, దొంగదారిన, మరొక మార్గాన టిఫ్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తే ప్రజల్ని ఎవరెవరైతే ఏ నాయకులైతే తప్పుదో పట్టిస్తూ ఉన్నారో వాళ్ళే ఖచ్చితంగా మరి శిక్షలు పడేటటువంటి రీతిగా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటటువంటి రీతిగా భారత్ ఎంసీఏ పార్టీ వరల్డ్ బిగ్గెస్ట్ పార్టీగా మేము చొరవ చూపుతాం. ఎందుకంటే ప్రజల్ని వారి యొక్క హక్కులను అడుగుతూ ఉండగా గవర్నమెంట్కి ఇబ్బంది కలిగించడం అనేటటువంటిది, పాలనకి ఇబ్బంది కలిగించడం అనేటటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఇక్కడ రాజకీయ వైరం అంటే ఆ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిజమా, కాంగ్రెసా, ఇంకొకటే కాదు. రాజకీయ వైరమైనప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజల్ని ఒప్పించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల్ని ఒప్పించి మరి రాజరికంలోనికి, అనగా ప్రధానమంత్రి కావడానికి అవకాశాలు తీసుకోవాలి. అంతే తప్ప ప్రజల్ని రెచ్చగొట్టడం వల్ల, పాలనని స్తంభింపజేయడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులని ఆ దేశంలో ఉన్నటువంటి ఎంతటి నాయకులైనా సరే వాళ్ళని మరి కోర్టుల్లో హాజరుపరిచి శిక్షలు పడేటటువంటి రీతిగా అందరూ కూడా నేపాల్ దేశ ప్రజలందరూ కూడా సహకరించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. 4వ వీడియో కూడా చూద్దాం.